అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవల చెట్లు కాపు పంట లేకపోయినా, చేలో పైరు పంట సరిగా పండకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త. చెప్పండి అందరూ, యేసు ఎవరు? నా రక్షణకర్త. ఈ మాట చెప్పండి. యేసు ఎవరు? హూ ఈజ్ జీసస్? యేసు. చెప్పండి, నాతో చెప్పండి. యేసయ్య నా రక్షణకర్త. గట్టిగా చెప్పండి, సైతాను భయపడి పారిపోతుంది. యేసయ్య నా రక్షణకర్త. మళ్ళా చెప్పండి, రోగాలు తొలగిపోతాయి. యేసయ్య నా రక్షణకర్త. యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ జీసస్. అందరూ చెప్పాలి, ఐ లవ్ యూ జీసస్. రైట్. సోషల్ మీడియా వేదికగా క్రైస్తవుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు, వివాదాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి అబౌట్ గాడ్. కొంతమంది తండ్రి దేవుడు యేసుక్రీస్తు కుమారుడు మాత్రమే, పరిశుద్ధాత్మ కానీ యేసుక్రీస్తు కానీ తండ్రితో సమానం కాదు అనేది కొందరి వాదన. కొంతమంది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేటువంటివి సమానమే, వారు సమానమే కొంతమంది వాదన. సరే, కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏది చేసుకుంటే మనకెందుకు, సోషల్ మీడియాలోనో చర్చెస్లోనో లేకపోతే డిబేట్లో ఇంకొకటి ఏదన్నా మనకెందుకు, మన పని మనం చేసుకుంటూ మన నమ్మకంతో ప్రార్థన చేసుకుంటూ యేసయ్యలో కొనసాగుదాం అని ఆ డిస్కషన్స్లోకి వెళ్లకుండా తమ భక్తి ఏదో తాము చేసుకుంటూ కొనసాగుతున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. సరే, ఈ రోజున సోషల్ మీడియా, సెల్ ఫోన్ చూడటం, యూట్యూబ్ చూడటం, మెసేజ్లు చూడటం అందరికీ వాడుకయ్యింది. సరే, నేనేమంటానంటే తప్పని కాదు, కానీ వినే బోధలు సరి అయినవిగా లేకపోతే మీరు పాడైపోతారు స్పిరిచువల్గా. వినేది బోధే, రకరకాలైన డాక్ట్రిన్స్ ఉన్నాయి, అంటే సిద్ధాంతాలు ఉన్నాయి. కనుక పునాది వేయబడినటువంటి ఏ బోధలో నువ్వు ఎదుగుతున్నావో వీలైనంత వరకు ఆ బోధలోనే, ఆ బాటలోనే నడవటానికి విశ్వాసి నేర్చుకోవాలి. నేను ఒక వాక్య పఠనం చేయించాను మీ చేత. ముందుగా దాని వివరణ కూడా కొంచెం చెప్పి, తర్వాత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వైవిధ్యభరితమైన ఆ వివాదపరమైనటువంటి అంశాలేంటో, బైబిల్ని ఆధారం చేసుకొని నిజాలేంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మరి ఇలాంటి ప్రత్యేకమైన సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కొన్ని వందల మంది, వేల మంది గ్యాదర్ అయితే ఆ స్థలంలో కాస్త పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఇలాంటి విషయాలు చెప్తారు. ఆసక్తిగా కొన్ని వందల మంది వెళ్ళి కూర్చుని వింటారు. చర్చిలో అంత అవసరం కాదు, కానీ సరే, సోషల్ మీడియా ద్వారా కొన్ని విషయాలు వస్తున్నాయి గనక మనం చర్చిలో చెప్పే ప్రసంగాలు కూడా మీడియాలో ప్రసారం అవుతున్నాయి గనక, ఇంకా బయట కొన్ని వందల మంది వీక్షిస్తారు గనక నేను ఈ అంశాన్ని ఈరోజు మీతో చర్చించాలి అని నేను భావిస్తున్నా. హైందవ సమాజంలో వారి యొక్క గ్రంథాలకు సంబంధించి ఏ గ్రంథంలో కూడా వాళ్ళకి చాలా రకాలైన గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథంలో కూడా ఎక్కడ కూడా హిందువు అనే పదం ఉండదు. రైట్? అయితే క్రైస్తవులు అనే పదం బైబిల్లో ఉందా లేదా? నేను అడిగిన వాళ్ళు చెప్పండి. రంజాన్ గారు చెప్పండి.
ఆ ఎట్టెట్టు అందని నువ్వేం చెప్పాలి, నీకు అర్థం కాలేదా? మీరు ఉందన్నారు లేదన్నారా? బైబిల్లో ఉంది అన్నవాళ్ళు చేయొద్దండి. క్రైస్తవులు అనే మాట బైబిల్లో ఉందా? తప్పని దించేశారేంటి? ఉందన్న వాళ్ళు ఎత్తుమన్నా, లేదన్న వాళ్ళు చేయొద్దండి. పిల్లలు అంటున్నారా? క్రిస్టియన్స్ అనే మాట బైబిల్లో ఉందా? ఏ సుబాని, క్రిస్టియన్స్ అనే మాట బైబిల్లో ఉంది. క్రైస్తవులు అన్న పదం బైబిల్లో మొట్టమొదటగా మాట్లాడిన వ్యక్తి ఎవరు? బైబిల్లో ఉందన్నారుగా, ఉందన్నవాడు చెప్పండి. ఇప్పుడు బైబిల్ తిరిగేసి చూడొద్దు, నా వైపు చూసి చెప్పండి. సరే, బైబిల్లో ఉంటే ఎన్నిసార్లు ఉంది? ఒక్కసారా లేకపోతే ఎక్కువ సార్లా? మనం క్రైస్తవులం, మన గురించి మనమే తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి? వెరీ గుడ్, 3 సార్లు ఉంది. రైట్. అపోస్తుల కార్యంలో 2 సార్లు ఉంటుంది, పేతురు పత్రికలో 1 సారి ఉంటుంది. జస్ట్ వినండి, మీకు రిఫరెన్స్లు కూడా ఇస్తాను. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం, అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 28వ వచనం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఇక వినండి, ఇట్స్ ఇనఫ్. నోట్ చేసుకోండి, మైండ్లో పెట్టుకోండి, లేదా తర్వాత ఛానల్లో వస్తుంది, వినండి. క్రైస్తవులని మొట్టమొదటిగా ఈ పద ప్రయోగం చేసింది ఎవరు? చాలామంది క్రైస్తవులు తెలియదండి, అందుకే చెప్తున్నా. క్రైస్తవులని మొట్టమొదటగా పదప్రయోగం చేసిన వ్యక్తి ఎవరు? 10 మార్క్స్ క్వశ్చన్ రా ప్రేమ్గా. లోకా. సౌలు అని చెప్తారని అనుకున్నా నేను అపోస్తుల కార్యం అనగానే. అపోస్తుల కార్యం రాసింది ఎవరా? లోకా గారు. మొట్టమొదటగా అంతియోకయ సంఘములో ఉన్న సహవాసములో వారిని బైబిల్లో క్రైస్తవులని పిలువబడ్డారని లోకా గారు రచనలో అపోస్తుల కార్యం రాసేటప్పుడు చెప్పాడు. అందరూ గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. యేసయ్య శిష్యుడైనటువంటి లోకా, ఈయన వృత్తి ఏంటో తెలుసా? మిగిలిన వాళ్ళు చదువు లేదు, మిగిలిన వాళ్ళు జాలర్లు, పని చేసుకునేవాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు. లోకా గారు డాక్టర్ గారు, చదువుకున్నవాడు. అందుకనే ఈయన అపోస్తుల కార్య గ్రంథం రాశాడు. అఫ్కోర్స్ మత్తయ్య రచన చేశాడు, యోహాను రచన చేశాడు, మార్కు రచన చేశాడు. వీళ్ళు జాలర్లే, బట్ దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అందుకని మనుషులు ఏమన్నారంటే, అరే చదువుకున్నని వీళ్ళకి పాండిత్యం ఎట్లా వచ్చింది, రాసే శక్తి ఎట్లా వచ్చిందని ప్రజలు విస్తుపోయారంట. మాట్లాడే శక్తి ఎట్లా వచ్చింది, వీళ్ళు పని చేసుకునేవాళ్ళు కదా అని ఆశ్చర్యపోయారంట. చూసారా దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో? చదువు లేదు వీళ్ళకి. లోకా గారిని పక్కన పెట్టండి, నేను ఎవరి గురించి చెప్తున్నాను? మత్తయ్య గారు, మార్కు గారు, యోహాను గారు. వెనక వింటున్నారా స్టూడెంట్స్, యూత్ వింటున్నారా? పిల్లలు అందరూ వినాలి. మత్తయ్య కానీ, మార్కు కానీ, యోహాను కానీ జాలర్లు, చదువు లేని వీరు. ఆ మాట కూడా చదవండి, మీకు క్లియర్గా ఉంటుంది. అపోస్తుల కార్యంలో ఉంటుంది చూడండి. పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు విద్య లేని పామరులు. అమ్మందరూ వినండి, ఏంటంట? పేతురు యోహాను గారు. పేతురు గారికి చదువు లేదు, యోహాను గారికి చదువు లేదు, మార్కు గారికి చదువు లేదు, మత్తయ్య గారికి చదువు లేదు. వాళ్ళు ఏకంగా సువార్తలే రాశారు. ఓకే, మత్తయ్య గారు ఒకరిని కూడా మనం పక్కన పెట్టాలనుకుంటా. మత్తయ్య గారు కూడా ఎంప్లాయీలకు కనబడుతున్నాడు. రైట్, సరే వినండి. చాలాసార్లు మనం అయ్యో నాకు చదువు లేదే, నేను అంత చదువుకోలేదండి, నాకు అంత పెద్ద తెలియదండి అంటాం కదా. ఈ మాటలు అంటూ ఉంటారు ఎక్కువగా ఆడవాళ్ళు. సరే, మగవాళ్ళు అయినా పెద్దవాళ్ళు నాకు అంత తెలియదండి. ఏమండి, నేను సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఒక తల్లి గురించి చెప్తా ఉంటాను మీకు. ఎవరామె? అన్నామణి. అన్నామణి అనే తల్లి పెద్ద పెద్ద వాళ్ళకి బోధ చేసేదంట. మీకు తెలుసా? ఆవిడికి అసలు చదువు రాదు, అసలు ఆవిడ ఏం చదువుకోలా. నిజానికి అన్నామణి అనేటువంటి అమ్మాయి చిన్నప్పుడు పనిచేసే పిల్ల, యంగ్ మెయిడ్. పోయిన వారం విన్నారనుకుంటా కదా, ఇజ్రాయెల్ దేశంలో ఒక చిన్నది యంగ్ మెయిడ్. ఆ అమ్మాయి నిజంగా ఎంత గొప్ప చరిత్రలో నిలిచిపోయింది. ఆ పిల్ల పేరు లేదు కానీ, ఏమండి, ఇజ్రాయెల్ దేశంలో నుంచి వెళ్ళిన ఆ చిన్నది
సిరియా దేశంలో తన యజమానురాలతో చెప్పి నమ్మించి ఒప్పించి మరొక దేశానికి ఆయన వచ్చి బాగుపడి వెళ్ళేలాగా ఒక చిన్నది పని చేసింది. యేసయ్య సువార్త చేసింది. అబ్బాయి నేనేం చేయలేనండి, మన చిన్నపిల్లలు అండి అనుకుంటారా? సరిగ్గా ఉంటే, ఎట్లా నువ్వు నమ్మకంగా ఉంటే చిన్న పిల్లలను కూడా దేవుడు ఆయన సేవలో అవసరమైతే వాడుకుంటాడు అనేది గుర్తు. ఆ తల్లిదండ్రుల ముందు చదువుకు పంపించారు, బడికి పంపించారు. ఈ అమ్మాయి ఎన్ని సంవత్సరాలు బడికి వెళ్ళినా వాళ్ళు రావట్లేదంట. ఆ మాస్టర్ గారు వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి, అమ్మాయి మీ అమ్మాయికి చదువు రాదులే పాపం మొద్దుది, తీసుకెళ్ళేదన్న పనిలో పెట్టుకోండి అని చెప్పారంట. నిజమండి. ఇక అప్పుడు ఏం చేశారంటే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళు కూడా పేదోళ్ళే, ఒక ఇంట్లో పనికి కుదిరిచ్చారు. ఒక డాక్టర్ గారి ఇంట్లో పని పిల్లలాగా జాయిన్ అయింది. కావాలంటే అన్నామణి చరిత్ర చదవండి, పుస్తకాల షాపులో ఉంటాయి. అన్నామణి అని ఉంటుంది టైటిల్. అసలు చదువు రాదు. డాక్టర్ గారు క్రైస్తవుడు, డాక్టర్మ్మ గారు క్రైస్తవురాలు. వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ప్రార్థన చేయటం నేర్చుకుంది, వాక్యం వినటం నేర్చుకుంది, విశ్వాసంలో చిన్నతనంలో నేర్చుకుంది. దేవుడంట అన్నామణితో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉండేవాడంట. నీ బైబిల్ చదువుకోవటం నాకు రాదేసయ్యా అంటే, అన్నామణి నువ్వు నోరు తెరువు అనేవాడంట. ఒకసారి నాలుక చాపు అన్నాడంట. అన్నామణి నాలుక చాపితే ఒక హస్తం వచ్చి ఒక వ్రేలు ఆ నాలుక మీద ఇలా 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 గీసిందంట. ఎప్పుడైతే గీయటం జరిగిందో బైబిల్ చదవటం ప్రారంభించిందంట. అసలు చదువు రాదు, చదవటం వచ్చేసిందంట. ఇది నిజంగా వినటానికి మీకు నమ్మశక్యంగా లేదు కదా, కొన్ని ఇట్లాగే ఉంటాయి. ఇప్పుడు ద్రాక్షారసం, నీళ్లు ద్రాక్షారసం నమ్మశక్యంగా ఉందా? ఇంపాసిబుల్ అంటాం. కానీ మరి యేసయ్యకి ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ గాడ్ బైబిల్ చెప్తుంది. ఇది నమ్మాలి, విశ్వాసంగా ఉండాలి. టైం లేదు కనుక కొంచెం మళ్ళీ వెనక్కి వద్దాం. 2-3 విషయాలు చెప్పాలన్నాను కదా. 18వ అధ్యాయము ముందు దీనికి జ్ఞాపకం చేసుకొని మనం మళ్ళీ తర్వాత వెనక్కి వెళదాము. 18వ అధ్యాయంలో మొదటి వచనం, ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనాన్ని శ్రీకాంత్ గారు చదువుతారు. ఎండవేళ గుడార ద్వారమందు ఎస్ చాలాగండి. గాడ్ హ్యాస్ అపియర్డ్. అందరు గుర్తుంచుకోండి, ఈ మొదట వచనంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి ప్రవీణ్? ఎవరికి? అబ్రహాము గారికి. అబ్రహాము మొదటి పేరేంటి? అబ్రాము. యేసయ్య దగ్గరకు వచ్చినాక యేసయ్య పేరు మార్చాడు, అబ్రహాము అయ్యాడు. ఇప్పుడు మనం ఏం పిలుస్తున్నాం? పాత పేరా కొత్త పేరా? ధనలక్ష్మి గారు, ఇప్పుడు ఏం పిలుస్తాం? పాత పేరా కొత్త పేరా? కొత్త పేరే పిలుస్తాం. బైబిల్లో సాధారణంగా అబ్రహాం గారు అని అంటాం మనం కదా. ఎస్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఒకవేళ మనం కూడా మారు మనసు పొందాక కొత్త పేరు కనుక పెట్టుకుంటే మ్యాక్సిమం ఆ పేరుతో పిలువబడటం అలవర్చుకోండి. అలవర్చుకోండి, లేక పిలువబడటానికి మీరు ఇష్టపడండి. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే కనబడ్డాడు అని అర్థం. దేవుడు కనబడతాడా? దేవుడు మాట్లాడతాడా? దేవుడు మనల్ని చూస్తాడా? చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రియా వింటున్నావా? దేవుడు చూస్తాడా? ఎస్ ఆర్ నో? దేవుడు మాట్లాడతాడా? దేవుడు మాట్లాడతాడా? ఎస్, మాట్లాడతాడు. దేవుడు కనబడతాడా? ఇక్కడ కొంచెం డౌట్ వస్తుంది. కానీ ఎస్, హీ విల్ అపియర్ బికాస్ హీ ఈజ్ లివింగ్ గాడ్. ఎస్. అయితే
దేవుడు ప్రత్యక్షత అన్నది కొంతమందికి కొన్ని విధాలుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ కలలో నన్ను చూసారా? నన్ను చూసిన వాళ్ళు చేయొద్దండి. అబ్బో, చాలామంది చూశారు. రైట్, మంచిది. కలలో దైవజనుడు ఇక్కడనే కాదండి, ఎక్కడైనా, ఏ చర్చ్ అయినా, ఏ సంఘం అయినా, ఏ సహవాసం అయినా, ఏ డినామినేషన్ అయినా, నిన్ను నడిపించే దైవజనుడు నీకు కనిపించి మాట్లాడుతున్నాడు అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏమని? దైవజనుడు రూపంలో దేవుడు ఎక్కువగా దర్శిస్తాడు ప్రజల్ని. 2, వైద్యుని రూపంలో కూడా దేవుడు కనబడతాడు. వైద్యుని రూపంలో చూసేమన్న వాళ్ళు చేయొద్దండి. ఏదైనా మీకు అనుభవం ఉందా? ఓకే, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మొట్టమొదటిగా నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, మేబీ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, నాకు చాలా ఫీవర్ వచ్చింది. అంటే టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. నా లైఫ్లో అదే ఫస్ట్ టైం రావటం. దాని తీవ్రత చాలా ఘోరంగా ఉంటుంది. బాగా పెయిన్స్ ఉంటాయి, బాగా ఫీవర్ ఉంటుంది, బాగా నొప్పులుగా ఉంటాయి. అయితే అదే సమయంలో దేవుడు నన్ను దర్శించడం, నన్ను ముట్టడం జరిగింది. దేవుని ఆత్మ నా మీదకు వచ్చింది. నేను ఏడ్చి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకొని మా అమ్మా నాన్నల దగ్గర క్షమాపణ కోరుకొని ప్రార్థన చేసుకోవటం ప్రారంభించా. అప్పుడే ఆ సమయంలోనే, అదే సమయంలో మొట్టమొదటిగా బైబిల్ చదవటం ప్రారంభించా. బాగా ఆసక్తిగా కంటిన్యూగా బైబిల్ చదివా. రోజులో కీర్తన గ్రంథం ఇంచుమించుగా ఒక రోజులో కీర్తన గ్రంథం మొత్తం చదివా, ఉదయం మొదలుకొని సాయంకాలం లోపు. అలా గుర్తుంది. లేదంటే కనీసం 100 అధ్యాయాలను చదివి ఉంటానేమో అనుకుంటున్నాను. మొత్తం నేను పూర్తి చేశాను అనుకుంటున్నాను. మేబీ ఒకవేళ ఏదైనా మిగిలితే 100 అధ్యాయాలను చదివి ఉంటానేమో. బహుశా అప్పుడు నా వయసు 20 ఏళ్ల లోపే. అయితే జ్వరం వచ్చింది, తగ్గింది. సాధారణంగా ఈ జ్వరం వచ్చిన తర్వాత ఈ ఫీవర్ వస్తే 1 నెల 2 నెలల పాటు ఎలాంటి మటను, చికెను ఆహార పదార్థాలు పెట్టొద్దని చెప్తారు. ఏమవుతుందంట, మళ్ళీ ఫీవర్ రిపీట్ అవుతుందంట. సో కనుక తినకూడదని చెప్పి ఉండేది. అయితే నాకేం తినే అలవాటు బాగా, అంటే బాగంటే నీస్ అంటే బాగా ఇష్టం. మా నాన్నకి అంతే, నాకు అంతే, నా కొడుకు అంతే, పుట్టబోయే నా మనవడికి అంతే. ఆమె ఏం చెప్పండి, మీకు డౌటా? ఇప్పుడు యువరాణి వచ్చింది, యువరాజు వస్తాడు. డీసెంట్ ఇష్టం. నేను ఆ రోజు ఏదో తిన్నా, చికెన్ ఏదో కొంచెం తిన్నా. నాకు డౌట్గా ఉండి చికెన్ తిన్నని జ్వరం వస్తేమో అనుకుంటున్నాను. నేను అయినా బైబిల్ బాగా చదువుకొని అట్లా మగతొచ్చో లేకపోతే రాత్రికో పగలో గుర్తులేదు. పడుకుంటే నాకు ట్రీట్మెంట్ చేసే ఒక డాక్టర్ గారు లాగా నాకు తెలిసిన ఆయన నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకొని నీకు జ్వరం రాదు, నీకు టైఫాయిడ్ జ్వరం రాదు, ఇదే చెప్పాడు నాకు, నీకు రాదు అని నవ్వుతూ నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. బహుశానండి నాకు గుర్తుండి ఆ తర్వాత టైఫాయిడ్ జ్వరం రాలా. ఇన్ని సంవత్సరాల్లో జ్వరం వచ్చింది కానీ టైఫాయిడ్ రాలా. మన దేవుడు ఎంత మంచి దేవుడు అండి. దేవుని సంజలించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమము. చాలండి, మనకి టైం లేదు, టైం అయిపోతుంది. ఇప్పుడు 2వ వచనం చదవండి. అక్కడే 2వ వచనం. ఏంజెల్ అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడిరి. ఆగండి చాలేమో. మొదట మనకు సారాంశంలో పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంటే, అబ్రహాముకు దేవుడు కనబడ్డాడయ్యా అని చెప్పాడు మొదటి వచనంలో. మళ్ళా పరిశుద్ధాత్ముడు ఏం చెబుతున్నాడంటే, అబ్రహాము కన్నులెత్తి చూడగా 3 కనబడ్డారు. నోట్ దిస్ పాయింట్. ఏంటంట, వచ్చింది దేవుడు, కనపడింది 3.
దేవుడు కనబడ్డాడు, ముగ్గురుగా కనబడ్డాడు అని ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. ఏమైనా సందేహం ఉందా? ఎరా ఇక్కడ ఏమైనా సందేహం ఉందా? ఏమీ లేదు, క్లియర్గా స్పష్టంగా ఉంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చెప్పండి. ఆయన ముగ్గురుగా కన్నులకు కనబడ్డాడు కదా. అయితే ముగ్గురు దేవుళ్ళ కాదు అని ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు కింద వచ్చి చదవండి. ప్రభువా సింగులర్. ఇక్కడ చూడండి, ఈ మాట చాలు. ముగ్గురు మనుషులు కనపడితే ఏమనాలంటే ప్రభువులారా అనాలి. అవునండి, ముగ్గురు కనపడ్డారు గనక వాళ్ళు దూతలే అనుకున్నా సరే, దేవుడు ఆయనకి తెలుసండి, వచ్చింది దేవుడు అని తెలుసు, ఆయన త్రిత్వం అని తెలుసు, ఆయన త్రియేక దేవుడు అని అబ్రహాముకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే అబ్రహాము గారు ప్రవక్త, అబ్రహాము గారు దేవుని స్నేహితుడు, అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడు. అబ్రహాముని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఒక స్థలానికి అబ్రహాము అని పేరు పెట్టాడు. అబ్రహాము రొమ్ము అని దానికి పేరు పెట్టాడు. విశ్వాసంగా ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయి వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకుంటున్నారంట. ఉదాహరణకు లాజరు వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు అని ఉంది. అంటే ఇట్స్ ఏ ప్లేస్. ఇప్పుడు వినండి, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఎస్ ఆల్మైటీ. ముగ్గురుగా చూశాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వండర్ఫుల్. కానీ అబ్రహాము గనక నా ప్రభువులారా అని ఉంటే ఖచ్చితంగా ముగ్గురు దేవుళ్ళు అని చెప్పాలి మనం. ఆయన అలా చెప్పలా. ఏం చెప్పాడు? ప్రభువా అని చెప్పాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ప్రభువా అని సింగులర్గానే పిలిచాడు. వచ్చింది మాత్రం బహువచనంలో ఉన్నారు, ముగ్గురు వచ్చారు. దేవుడు అంటే ఏంటి, ప్రభు అంటే ఏంటి? సరే, ఈరోజు అయిన వరకే నెట్టుకుంటూ వెళ్దాం, తర్వాత వీలైతే ఇంకోసారి మాట్లాడుకుందాంలే. నేను కంప్లీట్ చేయలేను. సరే వినండి, ఏమడిగాను నేను ఇప్పుడు? ఎవరు ప్రత్యక్షమయ్యారు అబ్రహాంకి? ఏం చెప్పాను? అబ్రహాముకి. మరది ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుడు. ఎస్, అబ్రహాంకి ఎవరు ప్రత్యక్షమయ్యారు? పిల్లలు ఇటు చూడండి, గాడ్. ఏమని పిలిచాడు అబ్రహాం? లార్డ్. ప్రత్యక్షమైంది ఎవరు? గాడ్. పిలిచింది ఏంటి? లార్డ్. వీటి విషయం తెలుసుకున్న తర్వాత వెనక్కి వెళ్దాం. రైట్ ప్రియులారా, గ్రీకు భాషలో దేవుణ్ణి థోస్ అని పిలుస్తాడు. థోస్ అంటే గ్రీకు భాషలో దేవుడనే భావం. మనోతిజం, పాలితిజం, ఎథిజం అని లోకంలో 3 ఉన్నాయి. నేను చెప్పేది ఒకదానికి ఒకదానికి సంబంధం ఉంది, వినండి. మను ప్లస్ తీజం. మను అంటే ఒకటి, ప్లస్ తీజం, థోజ్లో నుంచి వచ్చింది తీజం. తీజం అంటే దేవుడు. మనోతీజం అంటారు. మళ్ళీ వినండి, ఇజం అనే పదం ఉంటుంది మళ్ళీ. ఇజం అంటే నమ్మిక. క్రిస్టియానిజం అంటాం దాన్ని, హిందూయిజం అంటాం. ఇజం అంటే నమ్మిక. థోస్ అనేది గ్రీకు దేవుడు అనే అర్థం వచ్చే పదం. పాలితిజంలో ఉన్నటువంటిది ఒక్కడే దేవుడని నమ్మిక. మోనోతిజం అంటే దేవుడొక్కడే అని నమ్మడం. పాలితిజం దేవుళ్ళు చాలామంది అని నమ్మటం. ఎథిజం అసలు దేవుడు ఏ దేవుడు లేడని నమ్మటం. అంటే అసలు దేవుడు లేడు, దయ్యం లేదని నమ్మటం. సాధారణంగా ఈ తీజాలు డజన్ ఉన్నాయి. అవన్నీ అక్కర్లా, ఇంపార్టెంట్గా 3 చెప్తున్నా మీకు. ప్రపంచంలో ఈ 3 విశ్వాసాలు కలిగి ఉంటారు. ఒకటి, ముఖ్యంగా దేవుడు ఉన్నాడు. 2,
దేవుళ్ళు ఉన్నారు. 3 అసలు ఏ దేవుడు లేడు. మీకు పోయినసారి చెప్పినట్టున్నాను, పోయిన వారమో అంతకుముందు వారమో, ప్రపంచంలో మొదటి స్థానంలో క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్నారు. ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. తర్వాత ప్రపంచంలో ముస్లింలు ఉన్నారు. తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది దేవుడు లేడని చెప్పే నాస్తికులు ఉన్నారు. 4వ స్థానంలో హిందువులు ఉన్నారు. అంటే హిందువుల కంటే దేవుడు లేడని చెప్పే నాస్తికుల సంఖ్య ఎక్కువ ఉంది ప్రపంచంలో. సరే, ఇది అట్లా మనసులో ఒక పక్కనే పెట్టుకోండి. మనం దేనికి చెందుతాం? ఫస్ట్గా ఏం చెప్పాను నేను? మనోతిజం అంటే దేవుడు ఒక్కడే. క్రైస్తవ విశ్వాసం మనోతిజం, హిందూ విశ్వాసం పాల్తిజం. ఒకవేళ హిందువులే కాదండి, ప్రాచీన చైనీస్, ప్రాచీన గ్రీకులు, ప్రాచీన ఈజిప్షియన్స్, వీళ్ళు కూడా దేవత ఆరాధికులంట. మనకి హిందుత్వమే తెలుసు. హిందుత్వము కంటే కూడా ఇంకా అతి పురాతనమైన ఈజిప్షియన్స్ కానీ గ్రీకు వాళ్ళు కానీ, అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? అబ్రహాము కంటే వెనక్కి వెళ్ళాలి. అట్లా వచ్చారనమాట వాళ్ళంతా, వెనక తరాల నుంచి. నోవాహు ఏవల అబ్రహాముకు వెనక్కి మనం వెళితే ఈ రకరకాలటువంటి ఆచార అలవాట్లు వచ్చినాయి. టోటల్గా బహుళ దేవత ఆరాధన చేసేవాళ్ళు ఒక్క హిందువులు కాదు ప్రపంచంలో. ఈజిప్షియన్స్ ఉన్నారు, ప్రాచీన చైనీస్ ఉన్నారు, ప్రాచీన రోమన్లు ఉన్నారు. సరే, ఇది మనం క్యాజువల్గా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం. సరే, బౌద్ధం ఏంటండి, జైనిజం ఏంటండి అని మనం అనుకుంటే, దేవుడి కంటే కూడా వీళ్ళు మిక్స్డ్ అనమాట. దేవుడు ఉన్నా లేకపోయినా జ్ఞానం ముఖ్యం, మానవత్వం ముఖ్యం అని చాటి చెప్పేది బౌద్ధం, జైనిజం. ఇవి దీని కిందకు వస్తాయి. సరే, ఇప్పుడు మళ్ళీ అబ్రహాం గారి దగ్గరికి వద్దాం. అబ్రహాం గారి దగ్గరికి వస్తే ఏం చూసాము? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు 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 యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. చాలు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వాట్ ఈజ్ ద మీనింగ్? గాడ్ అంటే ఏంటి? గాడ్ అంటే తెలుగులో మనం ఏం చెప్పుకుంటున్నాము? అది ఇంగ్లీష్ వర్డ్ కదా, తెలుగులో దేవుడు అంటాం. అసలు దేవుడు అంటే ఏంటి? తెలుగులోకి ఎట్లా వచ్చింది? ఇది ఒక సంస్కృత పదంలో నుంచి వచ్చింది. సంస్కృత పదమైనటువంటి దేవు అనే ఒక పదంలో నుంచి దేవుడు అనే పదం తెలుగులోకి అనువాదం చేశారట. దేవు అంటే అర్థం ఏంటంటే దివ్యమైన, వెలుగు, ప్రకాశమానమైన, వెలుతురు అని అర్థం వస్తుంది. దేవులో నుంచి వచ్చింది. ప్రకాశమానమైన దేవుడు అంటే ప్రకాశమానమైన వాడు, వెలుగు, వెలుతురు అనే భావనతో దేవుడు అనే పదం ఉంది. ఇది హిందూయిజంలో నుంచి వచ్చినటువంటి మీనింగ్ మీకు పరిచయం చేసింది. నిజానికి బైబిల్ చరిత్రలో దేవుడు అంటే మీకు గతంలో చెప్పాను, బైబిల్లో న్యాయాధిపతి, గుడ్ జస్టిస్, ఆల్మైటీ. నిజానికి ఇంకేం చెప్తారంటే ఆదియు అంతమును. ఒక పెద్ద పాస్టర్ గారే చెప్తున్నాడు మొన్న. మళ్ళీ ఆయన పెద్ద పాస్టర్ గారు, మరి ఆయన ఎట్లా పొరపడు నాకు అర్థం కాల. తెలుసుకోండి, చాలామంది తెలియదు. మన దేవునికి ఆది లేదు, అంతం లేదు అని చెప్తున్నాడు. ఆది ఉంది, అంతం లేదు. అసలు ఆది లేకపోతే ఒక వస్తువు ఎట్లా వస్తుంది అక్కడికి? బైబిల్లో కూడా ఆదియు
అంతము నేనన్నాడు కానీ అసలు ఆది లేదు అంతం లేదన్న ఆయనకు ఆది ఉంది, అనాది కాలములోనే ఉన్నాడు ఆయన. ఎంతకాలం నుంచి అండి మనకు తెలియదు. ఆది ఉంది కానీ దేవునికి అంతం లేదు. అది ఎప్పుడో మనకు తెలియదు. ఆది తెలియదు, అంతం లేనివాడు. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమంటాడు తెలుసా ఆయన? మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే, సర్వాధికారి చెప్తున్నాడు ఒక మాట. అంటే భూతకాలములో ఉన్నాడు, అట్లాగే ప్రజెంట్ వర్తమానంలో ఉన్నాడు, ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. దేవుడు అనే పదం వెలుగు, దేవ్ అనే పదంలోంచి వచ్చిందని చెప్పాను, రైట్. కింద మళ్ళీ ఆయన ఏం వాడాడు? పైన గాడ్ అని అపియర్డ్, బట్ కింద ఏముంది? లార్డ్ అని ఆయన యూజ్ చేశాడు. లార్డ్ అంటే ప్రభువు. ప్రభు అంటే దీని అర్థం ఏంటి? మనకి తెలుగులో ప్రభు అని ఎందుకు పెట్టారు? ఇది కూడా ప్రభు అనే పదంలో నుంచి తెలుగులోకి ప్రభువు అని తర్జుమా చేశారు. ఇది కూడా సంస్కృత పదమే. సంస్కృత భాష నుండి ప్రభు అనే మాటలో నుంచి ప్రభువు వచ్చింది. సంస్కృత అర్థం ఏంటి? ప్రభు అంటే యజమానుడు, అన్నింటికంటే మిన్నైన అధికారము కలిగిన వాడు, ప్రధానమైన వాడు అని అర్థం సంస్కృతంలో. కనుక ప్రభు అంటే ఏంటి? సాధారణంగా రాజుల కాలంలో రాజుల్ని ప్రభువు అని పిలిచేవాళ్ళు. ప్రభువా, చిత్తం ప్రభువా, లేకపోతే చిత్తం ప్రభు అంటారు. అంటే నువ్వు మాకు యజమానివి, మా అధికారివి, మా రాజువి అని. యేసయ్య నా రాజు. ఎస్, జీసస్ ఇస్ మై కింగ్. యేసయ్య మన రాజు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, ఆల్సో ఎక్సెట్రా ఎక్సెట్రా ఇన్ ద ఆల్ ఎర్త్. జీసస్ ఈస్ కింగ్ ఇన్ ద ఆల్ ఎర్త్. కీర్తనకారుడు అంటాడు, యెహోవా సర్వభూమికి రాజు అయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడండి. సరే, మరి యేసయ్యకి వర్తించదా? యేసయ్యని కూడా పిలాతు ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు రాజువా? ఎస్, నీవన్నట్టే యేసు రాజు. ఆయన మనం గౌరవపరచాలి, ఘనపరచాలి, ప్రేమించాలి. ఏమండి, మనం తిన్నా తినకపోయినా అదే అపోస్తులు మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. అపోస్తులైన పౌలు చెప్పిన మాట మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా. వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, దరిద్రత అయిన, కుష్టివ్యాధి వచ్చిన యేసయ్యే దేవుడు, యేసయ్యే దేవుడు, యేసయ్యే మన రాజు, యేసయ్యే మన రాజు, యేసయ్యే నా దేవుడు. సైతాను సిగ్గుపరచాలి. మన లైఫ్ అనేది ఇక్కడతో ముగసట్లా గుర్తుపెట్టుకోండి. మనకి కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. రావని బైబిల్ చెప్పట్లా. అయితే ఎందుకు వస్తాయో తెలుసా? దేవుడు నిన్ను పరీక్షించి పరలోక రాజ్యములో అత్యధికమైన బహుమానం ఇస్తానని మనకు బైబిల్లో వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం నేను చేయట్లా, వాగ్దానం మనిషి చేయట్లా. వాగ్దానం చేసింది ఎవరు? యేసునాయన. యేసునాయన ఎలాంటి వాడు? నమ్మదగినటువంటి వాడు. ఇక్కడ కష్టాలు అనుభవిస్తున్నావంటే ప్రభువుని ఎరిగి కూడా, యేసయ్య ఎవరో తెలిసి కూడా బాధలు అనుభవిస్తున్నావంటే, పరలోక రాజ్యములో నీ ఫలము అధికం అవుతుందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. రైట్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహానికి. ఎట్లా కనపడ్డాడు? ముగ్గురుగా కనపడ్డాడు. ట్రినిటీ సిద్ధాంతం ఇక్కడే ఉంది అంతర్లీనంగా. చాలామందికి ట్రినిటీయా బైబిల్ చూపించండి, ఎక్కడుందండి, తప్పండి అని వాదించేవాళ్ళు లేకపోలా. ఓకే, మీకు అర్థమైందండి? త్రిత్వ సిద్ధాంతానికి పునాది ఇక్కడే పడింది. ఇంకా బహువచన రూపాన్ని మీకు చెప్పాలంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవదేవుడు నరుణ్ణి చేసేటప్పుడు ఏమన్నాడో తెలుసా? శ్రీకాంత్ గారిని చదవని అమ్మ. 1వ అధ్యాయం ఆదికాండం 26వ వచనం. దేవుడు మన పోలిక చొప్పున
నరులను చేయుదము. ఇక్కడ దేవుడైన ఆయన ఏమన్నాడంటే నా పోలిక చొప్పున అనలా, మన పోలిక చొప్పున నరులను చేయుదము. బహువచన పదం, ఫ్లోరల్, సింగులర్ కాదు. అంటే తండ్రి త్రిత్వంగా ఉన్నాడు కానీ ఒకే దేవుడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు ముగ్గురుగా. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పాడండి, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. BOUI అని మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరుగాంచినటువంటి ఒక సంస్థ. PD సుందర్రావు గారు దాని వ్యవస్థాపకులు. ఎంతమందికి తెలుసు మీలో? స్త్రీలకు ఎవరు తెలియదా అనుకుంటా. తెలుసా? చేయొద్దండి. PD సుందర్రావు గారు తెలుసా? ఎప్పుడైనా విన్నారా? జైశాలి PD సుందర్రావు గారి పేరు విన్నారా? అంటే అంటే తక్కువలేండి, మీలో చాలామంది తక్కువగా వినుంటారు. ఒకప్పుడు ఆయన మంచి వక్త, మంచి వాగ్దాటి కలిగిన వాడు, ఛాలెంజ్లు విసిరేవాడు. దేవుడు యేసుప్రభువేనని. వెల్, గుడ్, మంచిది. అంతవరకు ఆయనకి మనం ఖచ్చితంగా గౌరవించి తీరాలి. అయితే వీరు BOUI అనేటువంటి ఈ బైబిల్ రీసెర్చ్ సెంటర్లో కొన్ని తప్పుడు సిద్ధాంతాలు ప్రతిపాదించారండి. ఇప్పుడు జరుగుతున్న వివాదం జరుగుతుందని చెప్పాను కదా, వీళ్ళ గురించే. సరే, దీనికి సంబంధించి నాకు తెలిసి మంగళగిరిలో ఎక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, సంతోష్ కుమార్ సంథింగ్ పేరుంది. ఈయన అసలు మూలం, దీనికి ఈ వివాదానికి మూలం ఆయనే. ఆయన మాట్లాడేది కూడా నేను విన్నా కొంచెం సేపు. సరే, వీళ్ళ వాదన ఏంటంటే వీళ్ళేం కొత్తగా తెచ్చారండి. వీళ్ళేం పాతోళ్ళేం కాదు. మహా అయితే ఒక 50 ఏళ్ళ నుంచి వీళ్ళు ఉంటారు. అంతకుముందు ఎంతమంది పెద్ద భక్తులు లేరండి భూమి మీద. దేవదాసయ్య గారు ఉన్నాడు, PM శామ్యుల్ గారు ఉన్నారు, ఏమండి దానియేలయ్య గారు, LEF వ్యవస్థాపకులు దానియేలయ్య గారు ఉన్నారు, బక్సింగ్ గారు ఉన్నారు, ఫాక్స్ గారు ఉన్నారు. పెద్ద పెద్ద భక్తులు భూమి మీద. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు. మీకు తెలుసా? LEF మూలకర్త సాధు సుందర్ సింగ్ గారు. ఈ భక్తులందరికీ లేని తెలివి వీళ్ళకి పుట్టుకొచ్చింది. వీళ్ళకి ఈ మధ్య ఒక కొత్త బోధ తెచ్చారు. ప్రియులారా, సాధారణంగా అప్పటిదాకా మనకి 2 వివాదాలు ఉన్నాయి. ఒకటి యెహోవా సాక్షులు, జెహోవా విట్నెసెస్ అంటారు వీళ్ళని, యెహోవా సాక్షులు. వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభుని కనుక పరిశుద్ధాత్మను నమ్ముకుంటే మీరు నరకానికే పోతారు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయనే దేవుడు, ఆయన నమ్ముకుంటేనే పరలోకం అని ఏమండో వీళ్ళు మంచి మంచి చర్చిలు కడతారు. మీకు తెలుసా? కటివరంలో కూడా కట్టారు. సిస్టర్ కదా, చూసారా మీరు? నేను చూద్దాం అనుకుండా కుదరట్లా. అటు మాలపల్లిలో కట్టారండి, అటువైపు కట్టారని చెప్పారు. వీళ్ళకి బాగా డబ్బులు ఉంటాయి, అందుకని వీళ్ళు మంచి మంచి చర్చిలు కడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే అన్యుల దగ్గరికి అసలు వెళ్ళరు. వీళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం ఈ క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ దగ్గరకు మెల్లిగా చేరి, సిస్టరు, బ్రదరు, ఇప్పుడు బైబిల్ తీద్దాంరా. ఈ బైబిల్లో మనకి యేసయ్య ఎవరికి ప్రార్థన చేశాడు? తండ్రికి కదా. మరి మనం తండ్రికి కదా ప్రార్థన చేయాల్సింది, తండ్రి కదా రక్షకుడు, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎట్లా అని మెల్లిగా మనల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. సార్, నేను వీళ్ళ గురించి చెప్పడానికి ప్రిపేర్ అవ్వలేదండి. ఇంకా వాళ్ళకి కావాలంటే వాళ్ళకి తగ్గ వచనాలు మన దగ్గర ఉన్నాయి, అవి ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం. సరే, వీళ్ళు మెల్లగా డైవర్ట్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే యెహోవా సాక్షులు అంటారు. వీళ్ళు ఖచ్చితంగా సిద్ధాంతం ఏంటంటే యేసుని నమ్మొద్దు, పరిశుద్ధాత్మను నమ్మొద్దు, కేవలం తండ్రిని నమ్మండి అని చెప్తారు. సరే, వీళ్ళు తేలిపోయింది, పక్కన పెట్టండి. సరే, దీన్ని క్రాచ్ చేసేటువంటి దీన్ని మనం వ్యతిరేకిస్తాం. మనందరం కూడా ఎక్కువ మంది, 100కి 90 మంది మనమే, అనగా త్రిత్వ సిద్ధాంతాన్ని అంగీకరించేవాళ్ళు. మనం ఏం నమ్ముతాము వేరా? మన సిద్ధాంతం ఏంటి? దేవుడు ఒక్కడే, కానీ తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఆయన ఆయా కాలాల్లో ప్రత్యక్షత ఇచ్చాడు. ఇది మన యొక్క సిద్ధాంతం. దీన్ని త్రిత్వ సిద్ధాంతం అంటారు, ట్రినిటీ అంటారు. ఏమన్నా ఇంకొక మాట దాకా మిస్ అయ్యా చెప్పాల్సింది. సరే, ఏమంటే తెలుగు వాళ్ళు దేవుడు అన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు గాడ్ అన్నారు, ఇవన్నీ కాదండి. అసలు యూదులు ఏమన్నారు? లేకపోతే అది మనకు ముఖ్యం కదా. దేవుడు అనగానే సింగులర్గా ఉంది కదా.
కానీ అసలు యూదులు ఏమన్నారు మనకు తెలియాలి కదా. యూదులు ఏమంటారంటే బహువచనంలో అర్థం ఉంటుంది, దేవుళ్ళు అనే మీనింగ్ వస్తుంది, దేవుడు అని రాదు. హీబ్రూ భాషలో ఎలోహిం, ఎలోహిం, హల్లెలూయా. యూదులు ఏం పిలుస్తారంటే దేవుణ్ణి ఎలోహిం అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం దేవుడు అనగానే ఒక్కడే అనుకుంటున్నాం. ఎలోహిం అనే పదం బహువచన పదం, సింగులర్ కాదు. మీకు కావాలంటే చెక్ చేసుకోండి ఇంటర్నెట్లో. అంటే అబ్రహాం విశ్వాసం ఏంటి? ఇదే ఎలోహిం, దేవుడే, కానీ తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఉన్నారు, ఎలోహిం అంటారు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. సరే, టైం అయిపోతుంది, నేను ముగించేస్తాను. మనకి చాలా విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. మనమంతా ఏమి నమ్ముతున్నాము? త్రిత్వ సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం. దేవుడు ఒక్కడే, మోనోథిజం మంది. మోనోథిజంలో అయితే తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు, ముగ్గురు ఒకటే, ముగ్గురు శక్తి సామర్థ్యాలు ఒక్కడే అంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? యెహోవా సాక్షులు చెప్పండి. ఇప్పుడు దాకా చెప్పాను కదా, గొంతు పోయినట్టుగా. తండ్రి మాత్రమే శక్తిమంతుడు, కుమారుడికి అంత శక్తి ఉంటుంది అబ్బాయి అని చెబుతారు వాళ్ళు. సరే, ఈ సిద్ధాంతాలను క్రాస్ చేస్తూ యెహోవా సాక్షులు అసలు ఎట్లా పుట్టారంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఏ సంవత్సరంలోకి వెళ్ళాలంటే ఇంచుమించుగా 200 ఈ మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెచ్చి పెట్టాడు ఇది. ఈయన ఏరియాస్ సిద్ధాంతం, దీన్ని ఏరియానిజం అంటారు, లేక ఏరియాస్ సిద్ధాంతం అంటారు. క్రీస్తు శకం 250 336లో ఈయన జీవించాడు. ఈయన ఒక సిద్ధాంతం తెచ్చాడు. అసలు మొట్టమొదటగా మనం ఆలోచన చేస్తే బైబిల్లో యూదులు తండ్రిని ఆరాధించారు. అది అయిపోయినాక క్రైస్తవులు వచ్చారు, క్రీస్తుని ఆరాధిస్తున్నారు. తండ్రి కంటే క్రీస్తు గొప్ప, తండ్రి గొప్ప, ఈ వివాదాస్పదమైన విషయం ఎక్కడ ప్రారంభమైందంటే ఈ 250 336 మధ్య ఉన్న ఏరియస్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక పోపు అలెగ్జాండ్రియాలో ఉండేవాడు. ఇది ఎక్కడుంది? ఐగుప్తు దేశంలో ఉంది. ఈజిప్టుకు చెందిన అలెగ్జాండ్రియా పట్టణానికి చెందినటువంటి ఏరియాస్ అనేటువంటి సిద్ధాంతం ఇది ప్రతిపాదించి ప్రపంచం మీద రుద్దాడు. ఏమని రుద్దాడు? తూచి మీరు ఇప్పటిదాకా నమ్ముకొచ్చింది కరెక్ట్ కాదు, ముగ్గురు ఒకటి కాదు, యూదులారా నా మాట వినండి, ప్రపంచ క్రైస్తవులారా నా మాట వినండి, ముగ్గురు ఒకటి కానే కాదు, యేసు క్రీస్తు ఆయన స్వయంభవుడు కాదు, క్రీస్తు స్వయంభవుడు కాదు, నిత్యజీవం ఆయనకి లేదు, తండ్రి నిత్యజీవం ఇచ్చేది అని ఈ రెండింటి మధ్య ఒక సిద్ధాంతం తెచ్చిపెట్టాడు. దీన్ని ఏరియాస్ సిద్ధాంతం అంటారు. ఆయన పేరు ఏరియాస్. ఆయన ఒక పోపు లేక పాస్ట్ గారు, పాదిరి.